కొరకు సంఘాన్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి. ఆమేన్. పెళ్లి కుమార్తెకి చాలా అలంకారాలు ఉంటాయంట. మనోళ్ళు అలంకారం అనుకోగానే మీరు ఏమనుకోనంటే చెబుతా, కనకాంబరాలు అనుకుంటుర్రు. మీ అందం 19 అధ్యాయం 6 వచనం నుంచి రాయబడి ఉంది. అలంకారం అంటే ఏంటిదో అక్కడ రాయబడి ఉంటుంది. మీరు తెలుసుకోవాలి. అదిగో దేవుని కొరకు సిద్ధపడిన పెళ్లి కుమార్తె వధువు సంఘానికి ధరించుకొనుటకు ఎదుగో ప్రకాశములను నిర్మలమునైన సన్నని నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను. ఆ నారబట్టలు ఏమిటి? ఆ వస్త్రం అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటి అంట ఆ నీతి ఏంటిదంట? ఆ వస్త్రం ఏంటిదంట? ఆ అలంకారం ఏంటిదంట? పరిశుద్ధుల అలంకారం అంట. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏంది ఆ నీతి క్రియలు? అబ్రాహాము దేవుని కొరకు నిలబడిన నీతి క్రియ. ఆమేన్. యాకోబులే దేవుని సన్నిధిలో పెనుగులాడిన నీతి క్రియ. హల్లెలూయా.